ఖచ్చితంగా ఈ వీడియో చూసాక ఒక మాయా ప్రపంచంలో నుండి బయటికి వచ్చామా అనుకుంటారు. అందరికీ నమస్తే. గల్ఫ్ దేశమైన ఖతార్లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఒక గల్ఫ్ కార్మికుని కళ్ళతో చూపించబోతున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి 2022 ఫిఫా వరల్డ్ కప్ జరిగిన స్థలం అస్పైర్ జోన్ అంటారు. చిన్న బస్టాండ్లా ఉన్న ఈ భవనమే అజీజియాస్ మెట్రో స్టేషన్. మాయా బజార్ చూడాలంటే లోపలికి వెళ్ళాలి కదా. జస్ట్ చూసేద్దాం పదండి. వెళ్ళగానే ఎలివేటర్ కనిపించింది. ఓయమ్మో ఎంత కిందికుందో అస్సలు చూస్తే నేనైతే పరేషాన్ అయినా ఒకేసారి, అంత లోపలికి ఉంది. చూడండి, తినబోయే ముందు రుచులు ఎందుకు కదా. మెట్రో జర్నీ కోసం ఒక కార్డ్ తీసుకోవాలని చెప్పారు. సో ఆ కార్డు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం నిజంగా. చూసారు కదా ఎంత బాగుంది. లోపల చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. నేనైతే సెక్యూరిటీ గురించి చూసిన, ఇక్కడ ఉన్నాడు. అండ్ మనకు మిషన్ కూడా దొరికింది. కార్డ్ ఎలా తీసుకోవాలో ఒక్కసారి చూద్దాం, సరేనా? చాలా సింపుల్. ఇక్కడ న్యూ అని కనిపించే దానిపై ట్యాప్ చేస్తే మనీ సెలెక్ట్ అవుతుంది. కింద నుండి రెండో దాంట్లో డబ్బులు పెట్టాలి. అది లోపలికి లాక్కొని ఇదిగో ఈ బాక్స్లో కార్డ్ పడిస్తుంది. మనం తీసుకోవడమే. 10 ఖతార్ రియల్స్ కార్డ్ ఛార్జీ అండ్ 10 ఖతార్ రియల్స్ ఏమో రీఛార్జ్ అనమాట. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా 20 ఖతార్ రియల్స్ ఖర్చు చేయాల్సిందే. ఒక్కసారి ఇన్ అయి అవుట్ అయితే 2 ఖతార్ రియల్స్ కట్ అవుతాయి. చాలా చీప్ కదా. ఇక్కడ నుండి కిందికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. బట్ ఇది స్కిప్ చేసి మెస్ట్రీవ్ స్టేషన్ చూపిస్తున్నాను. చూసారుగా, నిజంగా ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా లేదు. ఎంత హంగామా. 2 ఖతార్ రియల్స్, ఓన్లీ 2 ఖతార్ రియల్స్ ప్రయాణానికి ఖతార్ దేశం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిందా అనిపించింది. ట్రైన్ ఎక్కే ముందు వీడియో తీయలేదు. అన్ని వైపులా ఖతార్ లేడీస్ ఉన్నారు. వీడియో తీస్తే ఇంకా జైలే మరి. లోపల పెద్దగా లగ్జరీగా అయితే లేదు, మన హైదరాబాద్ లాగే ఉంది. హైదరాబాద్ మెట్రో లాగే ఉంది. ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. డ్రైవర్కి సపరేట్గా క్యాబిన్ లేదు, ఆశ్చర్యం వేసింది. ట్రైన్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది. అండ్ చూసారు కదా, అక్కడ డ్రైవర్ సీట్ చూడండి, మనకు కనిపించింది. అక్కడ మనకంటే ఓపెన్గా ఉందన్నమాట డ్రైవర్ సీట్. అది నాకు బాగా నచ్చింది. సో మనం అక్కడ వెళ్ళి కూడా చూడొచ్చు డ్రైవర్ దగ్గర నిలబడి. సో ఇటువైపు వెళ్తుంది ట్రైన్, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ చాలా చాలా క్లీన్గా ఉంది. ఆ డ్రైవర్ సీట్ చూస్తే నాకు మాత్రం అనిపిస్తుంది. చూడండి అంత క్లియర్గా ఉందో, అంత ఓపెన్గా ఉందన్నమాట డ్రైవర్ సీటు. చాలా, అది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి దీని గురించి కామెంట్ చేయండి, మీకేమనిపించిందో. ఓకేనా? పెద్దగా నాకైతే ఏమనిపించలేదు. బయటికి వెళ్ళాక చూడండి, అస్సలు పట్టాలు కానీ అండ్ ట్రైన్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా, అదే ఆశ్చర్యం. నిజంగా ఏదో రూమ్స్ లాగా, క్యాబిన్స్ లాగా ఉన్నాయి కదా, కానీ ఇదే ట్రైన్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఎవరు కూడా పట్టాలపైన నడవరు. అండ్ పట్టాలపైన అసలు కనిపిస్తే కదా నడవడానికి, దుంకడానికైనా సరే. ఇంతకీ ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పులు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్, బయటికి వెళ్తున్నాను. వామ్మో, లోపలికి రావడం చాలా సింపుల్. ఏదో చిన్న షెడ్లా ఉంది లోపలికి వచ్చేటప్పుడు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం 1 కిలోమీటర్ తిరిగాను. నిజంగా 1 కిలోమీటర్ తిరిగాను. నిజంగా ఇది ఒక మాయా బజార్ అనే నా ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతా అండర్ గ్రౌండ్లో కదా, సో అందుకే ఒక అద్భుతం లాగా అనిపించింది అనమాట నాకు. ఒక 20% బయట ఉంటుందని విన్నాను, అది సిటీ అవుట్కట్స్లో. సో అటువైపు వెళ్తే కనుక ఎప్పుడైనా ఖచ్చితంగా మీకు ట్రైన్ని పట్టాలని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అండ్ అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సెలవు. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా సబ్స్క్రైబ్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే 700 మంది దాటేశారు. అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నేనైతే ఖతార్లో ఉన్నాను. నా పేరు దేవరాజ్. మాయా